హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 11th జూలై 2026. ఈరోజు నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చి 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ అనమాట. ఈ 100 డేస్లో నా ఛాలెంజ్ ఏంటంటే 40,000 రూపాయలని నేను ఎర్న్ చేయడం అనమాట. 40,000 రూపాయల ప్రాఫిట్ని తీసుకోవాలి. సో సింపుల్ రూల్, 100 డేస్లో 40,000 రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక రోజుకు 2 లాట్స్ మించి ట్రేడ్ చేయకూడదు. ఒక ట్రేడ్లో ఒక 1000 రూపాయలకి మించి లాస్ తీసుకోకూడదు. సింపుల్ రూల్స్ పెట్టుకున్నాను. మనకు స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ తెలుసు కదా, వైకుంఠపాలి. సో సరదాగా నా ట్రేడింగ్ జర్నీ ఎలా వెళ్తుంది అని చెప్పేసి చూడడానికి ఈ ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో సరదాగా మనకు ఏం జరుగుతూ ఉంది, మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది వర్క్ వచ్చే విధంగా ఈ డిజైన్ చేసుకున్నాను అనమాట. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి నా స్టార్టింగ్ గోల్ వచ్చి 40,000 రూపీస్. ఒక స్క్వేర్ మన గేమ్లో 100 స్క్వేర్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో 100 ఇంటూ 400 రూపీస్, 100 ఇంటూ 400 ఈక్వల్ టు 40,000. నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి. 100 డేస్ నాకు టైం ఫ్రేమ్. కొంచెం మంచిగా జరిగిందంటే 100 డేస్ కంటే ముందే కూడా ఈ లక్ష్యాన్ని చేరుకుంటానన్నమాట. సో ఇక్కడ అదే సెట్ చేశాను. ఒక స్క్వేర్ వాల్యూ వచ్చి 400. తర్వాత ఇది వచ్చి డాష్ బోర్డు. జర్నల్లోకి వచ్చి నేను 7th డేట్న స్టార్ట్ చేశాను అనుకో, ఆ రోజు నాకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈరోజు జస్ట్ స్టార్ట్ అయిందంతే. తర్వాత 8th తారీఖున వచ్చి 400 ప్రాఫిట్ వచ్చింది. ఎంటర్ చేయగానే ఆ రోజు విన్ను. నేను ఫస్ట్ స్క్వేర్కి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే జర్నీ 0 నుంచి 1కి వచ్చాను. ఈ బోర్డులో ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత 9th జూలై రోజు వచ్చి 1000 రూపీస్ వచ్చింది లక్కీగా. ఆ రోజు ఏమైంది, మొత్తం ప్రాఫిట్ ఎంత మనకి 1,500. సో థర్డ్ స్టేజ్కి మూవ్ అయిపోయాను. 1,200 వరకు బోర్డు మీదకి వస్తే థర్డ్ స్టేజ్కి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇది ఎక్సెల్ ల్యాడర్ సింబల్, అది క్వశ్చన్ మార్క్ చూపిస్తుంది కరెక్ట్గా చూపించలేక. నెక్స్ట్ 10th డేట్కి వచ్చేసరికి ఒకవేళ -400 అయింది అనుకోండి, ఆ రోజు ఏమవుతుంది, లాస్. నా స్టేజ్ ఎక్కడికి వచ్చింది, ఒక స్టెప్ వెనక్కి వచ్చేసింది. బోర్డులో వచ్చి చూస్తే సెకండ్కి వచ్చేసింది, సెకండ్ స్క్వేర్కి. ఇక్కడ చూడు పాము సింబల్, పాము మింగేసింది. 3 నుంచి 2కి వచ్చింది అనమాట. సపోజ్ ఈరోజు ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఈ 2 నుంచి 7 వరకు వెళ్ళిపోయింది. ఫర్ సపోజ్ ఈరోజు -1,000 రూపీస్ అయింది అనుకో, 800 తీసుకుందాం, ఎందుకంటే తెలిసినట్టు. లాస్ 7 నుంచి 5కి వచ్చేసింది. సో ఇలా నా ప్లాన్ ఏంటంటే, ఈ విధంగా ఎవ్రీడే మనం నోట్ చేసుకుంటూ వెళ్ళి ఈ 100ని రీచ్ అయితే 40,000 రూపీస్ మనము ఎర్న్ చేసినట్టు అనమాట. సో కొంచెం ఇదేంటంటే మనకు ఇంట్రెస్టింగ్గా చేయడం కోసం నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో చూస్తాను, వీలైతే డైలీ అప్డేట్ చేస్తాను. డైలీ ఒక వీడియో పెట్టి ఈ సిరీస్ డే 1 డే 2 అన్నట్టు సిరీస్ కంటిన్యూ చేస్తాను. మనం ఎంత పక్కగా ముందుకు వెళ్తామో చూద్దాం. కుదరకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్, దీని అప్డేట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొకటి, నేను యాక్చువల్లీ ఒక కాల్ రేషియో స్ప్రెడ్ ఒకటి అప్లై చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే 77,500 కాల్ని సెల్ చేశాను, 77,800 కాల్ని బై చేశాను అనమాట. సో దీన్ని పే ఆఫ్ గ్రాఫ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రేంజ్ 77,500 కంటే బిలో ఉంటే
ఎక్స్‌పైరీ డేకి మన థర్స్‌డేకి రూ. 2,999 నాకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పైకెళ్తే గనక రూ. 3,000 లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇట్లా కొంచెం సేఫ్‌గా దీన్ని ఇంకొంచెం చూస్తాను. మండే రోజు, ట్యూస్‌డే రోజు అడ్జస్ట్ చేస్తాం. లేదంటే క్లోజ్ చేసేస్తాను. ఒక రూ. 1,000 లాస్ వరకు క్లోజ్ చేసేసి ఇంతింత 1:1 గాకుండా 1:2 ఉండేలాంటి ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని, సేఫ్ గేమ్ ప్లే చేస్తూ ఈ 40 డేస్ ఛాలెంజ్‌ని గెలవాలి. అదే నా మెయిన్ టార్గెట్ ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ.